ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అవుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు టార్గెట్గా ముందుకు సాగుతోన్న టీఆర్ఎస్ వైసీపీతో ములాఖత్ వెనుక మ్యాటర్ ఏంటి? అసలు ఈ భేటీలో ఏం చర్చకు రానుంది? జగన్ కేటీఆర్ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు లోటస్ పాండ్ నుంచి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, కేటీఆర్ ఎంతసేపట్లో లోటస్ పాండ్కి రానున్నారు? ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఒక్క నిమిషం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి, పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ రెడ్డి లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకి జగన్ తో లంచ్ మీటింగ్ లో వీళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు. సో ప్రధానంగా ఈ సమావేశంలో వైఎస్ జగన్ తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు అలానే మిగతా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో ప్రధానంగా అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ప్రస్తావన ఇటీవల ఆయన ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఏర్పాటు ప్రక్రియలో ఆయన ఇదివరకు అనేక రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. సో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ పర్యటించి అక్కడ ఉన్నటువంటి డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో పాటుగా అలానే కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామితో కూడా ఆయన భేటీ అయ్యారు. దేవగౌడతో కూడా భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇటు ఒరిస్సాలో ఆయన కూడా పర్యటన జరిపారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా పర్యటన జరిపారు. ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్ గా సో ఈ రోజు ముఖ్యంగా కేటీఆర్ జరుపుతున్నటువంటి చర్చలు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కోసం కలిసి వచ్చేటువంటి పార్టీలను కలుపుకోపోవడం, మరోవైపు ఆ పార్టీలతో చర్చలు జరుపుకునేందుకే వైఎస్ జగన్ తో ఈ సమావేశం అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా త్వరలో మరో 2 నెలల్లో ఏపీలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సో టీఆర్ఎస్ పార్టీ, జగన్ పార్టీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఒకంత సన్నిహితంగా మెలుగుతున్నాయి. సో వైఎస్ఆర్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సో కేసీఆర్, జగన్ల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యానికి సంబంధించి కూడా అనేక విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. సో ఆయన నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా కుప్పంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే సో మోదీ, జగన్, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. సో ఆ సాయంత్రమే ఇటు క్యాంపు కార్యాలయం నుంచి కూడా ఒక మీడియా ప్రెస్ కూడా రిలీజ్ చేశారు. సో దాంట్లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి కేటీఆర్ ఇటు పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్ తో భేటీ కాబోతున్నారు. సో ప్రధానంగా సంబంధించినటువంటి ప్రస్తావన ఆ అంశానికి సంబంధించి కలిసికి రావాలని చెప్పేసి కూడా కేటీఆర్ కోరబోతున్నట్టుగా ఈ సమావేశంలో వీళ్ళంతా కూడా చర్చించేటువంటి అవకాశాలు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కొద్దిసేపటి క్రితం ఆ వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో మనం మాట్లాడినటువంటి సందర్భంగా సో కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసమే కాదు, ముఖ్యంగా ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాలే కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఉంటాయని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సుమారుగా 1 గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత నేరుగా వైఎస్ జగన్, కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వెంకట్, మొత్తానికైతే మరో 2-3 రోజుల్లో వైఎస్ జగన్ ని కేసీఆర్ తన నివాసానికి కూడా పిలిపించుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో జగన్ తో కేసీఆర్ నేరుగా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో టీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడినటువంటి సందర్భంగా ప్రధానంగా ఈ రోజు ఆ కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి లైన్ ఎట్లా ఉండబోతుంది, సో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎందుకు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది, సో ఈ ఫ్రంట్ కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి అనేటువంటి అంశాలన్నిటి కూడా జగన్ తో చర్చించబోతున్నారు. అయితే వైసీపీ సో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ తో
వైసీపీ సన్నిహితంగా ఉండడం వల్ల కొంత వైసీపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ఒకంత రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో జగన్ ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వచ్చేటువంటి పార్టీలన్నీ కూడా కేంద్రానికి లేఖ రాయాలని కోరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో మరోవైపు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల 18న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ లేఖ రాయడంతో పాటుగా విభజన అంశంలో పేర్కొన్నటువంటి అంశాలు ప్రధానంగా తెలంగాణకు ఎటువంటి విభజన అంశంలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి అంశాలు అంటే ఇటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటుగా తెలంగాణకు ఆ విభజన చట్టంలో రావాల్సినటువంటి నిధులే కావచ్చు లేదా ఇతరత్ర ప్రయోజనాలన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆయన లేఖ రాసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో కనుక వైఎస్ జగన్ కనుక కేసీఆర్ కనుక ఈ లేఖ రాస్తే ఒకంత వైఎస్ జగన్ కు అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఏదైతే చర్చలు అలానే మరోవైపు ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చలు అలానే ప్రత్యేక హోదాకు సంబంధించి కేసీఆర్ వైఖరి ఇలా ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశాలున్నాయి. వెంకట్ కూడా ముందు నుంచి చెప్తున్నారు మేము ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని. సో ఈ భేటీలో ఖచ్చితంగా ఈ ఏపీ రాజకీయాలపై ఒక ప్రస్తావన వచ్చే అవకాశం ఉందంటారా? శ్రీనివాస్ ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇటు క్యాంపు కార్యాలయానికి కేసీఆర్ పిలిపించుకున్నారు. సో ఈ సందర్భంగా ఇటు ఫెడరల్ ఫ్రంట్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. మనం కనుక చూస్తాం తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మహాకూటమితో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో తీవ్రంగా ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ సందర్భంగా ఇటు ఆ ఏపీ సీఎం మధ్య అలానే తెలంగాణ సీఎం మధ్య ఒకంత మాటల ఘర్షణ కూడా జరిగింది. సో ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా స్పష్టం చేశారు ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటుందని చెప్పని కేటీఆర్ కూడా చెప్పారు. సో ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా వేలు పెడతామని చెప్పేసి ఆ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఏపీకి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో నిన్న ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నిన్న ఏపీలో పర్యటించారు. సో భీమవరంలో కూడా ఆయన పర్యటించిన సందర్భంగా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలంగా చూస్తే ఇటు కేసీఆర్ ప్రధానంగా ఏపీని ఇబ్బందుల పాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మోదీతో కలిసి జగన్ తో కలిసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే నేరుగా జగన్ కు సహకరించకపోయినా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ సహకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు వైఎస్ జగన్ కు పరోక్షంగా సహకరిస్తూనే సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉన్నటువంటి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా గత కొన్ని రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీకి రాబోతున్నట్టుగా చంద్రబాబు జాగ్రత్తగా కాసుకో అని చెప్పేసి కూడా అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే జగన్ కు పరోక్షంగా సహకరించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఇటు వేలు పెడుతూనే జగన్ కు సహకరిస్తూనే సో జగన్ కు ఒకంత అడ్వాంటేజ్ చేసేటువంటి విధంగా ఇటు వ్యూహ రచన చేసేటువంటి దిశగా టీఆర్ఎస్ పార్టీ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో తొలుత అయితే కేటీఆర్ తో చర్చలు జరిపిన తర్వాత సో ఎలాంటి స్పందన ఉంటుందనేటువంటి అంచనా వేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఏ పని చేసినా గానీ ఒకంత గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకోవడం అలా ఏదంటే ప్రజల స్పందన తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తుంటారు. సో కనుక ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో గతంలో ఇటు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించిన చర్చలు లేదంటే సంప్రదింపుల్లో కేసీఆర్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు. సో కానీ ఇప్పుడు కేటీఆర్ ని ఈ సమావేశానికి పంపడం కనుక చూస్తే సో ఇటు జనాల మూడెట్లా ఉంది, ముఖ్యంగా ఏపీలో ఎటువంటి స్పందన వ్యక్తమవుతుంది అనేటువంటిది ఒకంత అంచనా వేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీని తర్వాత కేసీఆర్ నేరుగా జగన్ తో చర్చలు జరిపేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ తో పాటుగా ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలపైనే ప్రధానంగా విచారించేటువంటి అవకాశాలున్నాయి. నవీన్, వీరిద్దరు చర్చ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంది? ఇరువురు కలిపి సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల అంటే లంచ్ బ్రేక్ తర్వాత వీళ్ళంతా కూడా చర్చలు జరపబోతున్నారు. సో చర్చలు జరిపిన తర్వాత వైఎస్ జగన్ అలానే కేటీఆర్ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. సో ప్రధానంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ సంబంధించినటువంటి
ప్రస్తావన చర్చలకు సంబంధించినటువంటి అంశాలనే వీళ్ళిద్దరు కూడా మీడియాకు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో వీళ్ళిద్దరు కూడా మీడియాను అడ్రస్ చేయబోతున్నారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఈ ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా స్పందించేటువంటి అవకాశాలున్నాయి. సో వీరి ఇరువురు భేటీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమంటున్నాయి? సో ఈ ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి. సో ఇప్పుడు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఏపీ రాజకీయాలపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవైపు జగన్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే సో చంద్రబాబుకు ఒకంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఓవైపు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతరత్ర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వ్యాఖ్యలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఆ ఏపీలో ఇటు చంద్రబాబు నాయుడు మహాకూటమిగా అక్కడ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు బీజేపీతో జగన్ ఒకంత సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు పలుకుతారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే జగన్ ఆ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఆయన పూర్తిగా ఆయన ఒక నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ కూడా సో ఇటు టీఆర్ఎస్ అలానే జగన్ మధ్య మాత్రం ఎన్నికల్లో ఒకంత సానుకూలమైనటువంటి ఆ వాతావరణం కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇద్దరి మధ్యలో కూడా ఒక పరస్పర అంగీకారం కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా అయితే ఈ రోజు ప్రధానంగా ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వైపు ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పటికీ కూడా సో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ తో కలిసి ఆ దేశ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటు కాంగ్రెస్ తో తప్పకుండా బీజేపీ ఇతర ప్రత్యామ్నాయాన్ని కూడా ఆయన ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. కనుక టీఆర్ఎస్ పార్టీ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్.